ఏజ్ రివర్సల్. ఇప్పుడు ఈ టాపిక్ మీద చాలా చర్చలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. అలాగే ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. ఏంటి అనేది చూస్తే మన ఏజ్ని రివర్స్ చేసుకోవటం అసలు సాధ్యమేనా అని మనకైతే డౌట్ వస్తుంది. కానీ ఈ ఏజ్ రివర్సల్కి ప్రయత్నించే వాళ్ళు చెప్పేది ఏంటంటే మన బాడీలో ఉండే ఆర్గాన్స్కి ఉండే ఏజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అని చెప్తారు. ఎలా అంటే ఇప్పుడు మన వయసుని స్లో చేసుకోవటమే కాదు, వీలైతే దాన్ని రివర్స్ కూడా చేసుకోవచ్చు అనే దాన్ని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. ఒక బిజినెస్ మ్యాన్ అండ్ కరోడ్పతి అయిన ఒక బ్రాండ్ జాన్సన్ దగ్గర నుంచి రీసెంట్గా ఒక ప్రయోగం చేసిన నావెల్ ఆఫీసర్ జోసెఫ్ డిటూరీ దాకా ఏజ్ రివర్సల్ మీద డిఫరెంట్గా ప్రయోగాలు అయితే చేస్తున్నారు. అయితే ఇది ఏంటనేది వీడియోలో చూద్దాం. బ్రాండ్ జాన్సన్ ఎలాంటి ప్లాస్టిక్ సర్జరీస్ అవసరం లేకుండా చేయించుకోకుండా యంగ్గా అవటానికి ఆయన ట్రై చేస్తున్నారు అనమాట. అది ఎలాగా అంటే తను ఒక 30 మంది డాక్టర్స్తో ఒక టీం ఏర్పాటు చేసి ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాడు. ఆ ప్రాజెక్ట్ పేరే ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ అనమాట. సో దీని ఉద్దేశం ఏంటంటే ఏజ్ని రివర్స్ చేసుకోవటం. అంటే ఆయన వయసు ఇప్పుడు 45 ఇయర్స్ అయితే 45 ఇయర్స్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఆయన వయసు 18 ఇయర్స్కి తీసుకొచ్చుకోవాలి అని తను ట్రై చేస్తున్నాడు. అయితే ఇది ఎలా ట్రై చేస్తున్నారు అనేది చూద్దాం. తన ఈటింగ్ హ్యాబిట్స్, స్లీపింగ్ ప్యాటర్న్స్, అట్లాగే కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట, ఎక్సర్సైజెస్, ఇట్లాగా వీటిని తన లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకొని ఆ చేంజెస్ ద్వారా తన ఏజ్ని రివర్సల్ చేసుకుంటున్నాడు. ఒక ఫార్ములాని కనిపెట్టి దాన్ని మార్కెట్లోకి తీసుకురావాలి అని తను ప్రయత్నిస్తున్నాడు అనమాట. తను చెప్పిన కొన్ని ఇంటర్వ్యూస్లో అయితే ఇప్పుడు తన లంగ్స్ అండ్ డయాఫ్రమ్ యొక్క వయసు 18 ఇయర్స్కి ఆల్రెడీ వచ్చేసిందని చెప్పారు. ఒక్కొక్క ఆర్గాన్కి ఒక్కొక్క ఏజ్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకు అంటే మన బాడీ లోపల ఉండే 78 ఆర్గాన్స్లో అవి పనిచేసే తీరుని బట్టి, వాటి ఫంక్షనింగ్ని బట్టి వాటి వయసు అనేది నిర్ధారిస్తారు. ఇది బయోలాజికల్ ఏజ్ అంటారు. అయితే ఈ బయోలాజికల్ ఏజ్లో ఇప్పుడు మన వయసు 30 సంవత్సరాలు అనుకుంటే మన లంగ్స్ వయసు ఇంకొకలాగా ఉంటుంది, మన హార్ట్ వయసు ఇంకొకలాగా ఉంటుంది. అంటే వాటికి మనం ఇచ్చే కేర్ అనమాట, వాటిని మనం ఎంత బాగా వాటిని మనం కేర్ తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి వాటి వయసుని ఎస్టిమేట్ చేస్తారు. ఇట్లా ఒక్కొక్క ఆర్గాన్కి ఒక్కొక్క వయసు అనేది ఉంటుంది. ఇప్పుడు మన వయసు మన ఆర్గాన్స్ వయసుతో చూసుకుంటే ఆర్గాన్స్ అనేది మనకి హెల్తీగా ఉన్నట్లయితే వాటి ద్వారా మన ఏజ్ అనేది స్లో అవుతుంది. బ్రియాన్ ఇప్పుడు చేస్తున్నది అయితే అదే అనమాట. సో ఈ ప్రాజెక్ట్ తను స్టార్ట్ చేసిన తర్వాత తనకి సంవత్సరానికి 16 నుంచి 17 కోట్ల ఖర్చు అయితే అవుతుందని. ఎందుకు అంటే తను రోజు కూడా తన మీద తనే ప్రయోగాలు చేసుకుంటున్నాడు. తన బాడీని రోజు టెస్ట్ చేస్తారనమాట. అన్ని టెస్ట్ చేసి అన్ని ఆర్గాన్స్కి ఏమేమి కోరుకుంటున్నాయో వాటిని ఇస్తున్నాడు. అట్లాగే ఎక్సర్సైజెస్ కానీ లేదంటే స్లీపింగ్ ప్యాటర్న్స్ కానీ ఇవన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఒక మెజర్మెంట్ ప్రకారం తను ఒక 30 మంది డాక్టర్స్ యొక్క టీంతో తను ఫాలో చేస్తూ తన కొడుకు 18 ఇయర్స్ తన కొడుకు ఎలా ఉన్నాడో ఆ ఏజ్కి తను రావడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. రిటైర్డ్ నావెల్ ఆఫీసర్ అయిన జోసెఫ్ డిటూరీ ఒక ప్రయోగం చేశారు. ఏంటంటే తన వయసు 56 సంవత్సరాలు అనమాట. ప్రాజెక్ట్ నెప్ట్యూన్ 100 అంటే అట్లాంటిక్ ఓషన్ అడుగుకి వెళ్ళి అక్కడ ఎక్కువగా పీడనం ఉంటుంది కదా, అండర్ వాటర్లో ఎక్కువగా ప్రెషర్ అనేది ఉంటుంది. అక్కడ ఆయన 100 రోజులు ఉన్నాడనమాట. 100 రోజులు అక్కడ ఉన్న తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఆయనని చెకప్ చేసినప్పుడు ఆయన వయసు 10 సంవత్సరాలు రివర్స్ అయింది అని చెప్పి కనిపెట్టారు. ఆయన వయసు 46 సంవత్సరాలకి వెళ్ళిపోయింది అనమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్ తను చేసింది ఎందుకంటే అక్కడ ఉండే ఐసోలేటెడ్గా ఉండే ఆ కండిషన్స్లో ఉండే హ్యూమన్ సైకలాజికల్ చేంజెస్ని అబ్జర్వ్ చేయడం కోసం ఈ ఎక్స్పెరిమెంట్ని చేశారు. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా సరికొత్త ప్రయోగాలకి ఇది దారి తీసిందనమాట. అంటే ఏజ్ అనేది రివర్సల్ అయ్యింది అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆ క్రోమోజోమ్స్కి పైన ఉండే క్యాప్స్ అనేది సైజ్ అనేది వయసు అయ్యే కొంది కూడా అది తగ్గిపోతుంది. అయితే తన బాడీ చెకప్ చేసినప్పుడు ఆ సైజ్ అనేది పెరుగుతూ ఉన్నట్లుగా గమనించారు. అలాగే తన స్టెమ్ సెల్స్ యొక్క కౌంట్ కూడా పెరిగింది అని గమనించారు. తన కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా 72 పాయింట్లు డ్రమాస్టిక్ చేంజ్ అనేది 72 పాయింట్లు అనేది తగ్గడం అనేది చాలా పెద్ద చేంజ్ అనమాట. అది కూడా తన బాడీలో గమనించారు. ఇలా తన బాడీలో చాలా చేంజెస్ అయితే తన యొక్క సెల్యులర్ రిపేర్ అనేది వేగంగా జరిగిందని గమనించారు. అట్లాగే మంచి స్లీప్ క్వాలిటీ అనమాట. అంటే నైట్ స్లీప్, మనం నైట్ నిద్రపోయేటప్పుడు మధ్యలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మంచి నైట్ స్లీప్ అనేది దీనిలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే తను అండర్ వాటర్ కండిషన్స్లో ఉన్నప్పుడు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా అక్కడ తను చాలా రిలాక్స్గా ఉన్నందువల్ల తనకి ఈ చేంజెస్ అనేవి వచ్చాయన్నమాట. వయసు పైబడటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని అధిగమించడం కోసం ఇటువంటి థెరపీస్ని స్టార్ట్ చేస్తే తగ్గించడానికి మనం ట్రై చేయొచ్చు అని దీని ద్వారా కొన్ని ప్రయోగాలకి తను దారి చూపించాడు. 3 పాయింట్స్ అయితే మన లైఫ్లో చేంజెస్ చేసుకోవాలి అని మాత్రం తెలుసుకోవచ్చు. అందులో మొదటిది స్లీప్ క్వాలిటీ. స్లీప్ క్వాలిటీ అనేది ఎంత బాగుంటే మన ఆర్గాన్స్ కానీ మన సెల్స్ కానీ అంత బాగుంటాయి అనేది. ఇంకొకటి ఈటింగ్ హ్యాబిట్స్లో జంక్ ఫుడ్ కాకుండా మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవటం. మూడవది
ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదైతే మనం గ్రాంటెడ్గా తీసుకుంటామో, ఎందుకు అంటే ఎవరైనా కానీ ఎక్సర్సైజెస్ అంటేనే అది వయసు పైబడిన వాళ్ళు చేస్తారు, వాకింగ్ కానీ ఏదైనా, ఇప్పుడే మనకెందుకు అని చెప్పి మన బాడీని మనమే చాలా గ్రాంటెడ్గా తీసుకుంటాం. సో ఎక్సర్సైజ్ అనేది బాడీకి ఎంత అవసరమో అంతే బాగా మన ఆర్గాన్స్కి కూడా అది అవసరం అనమాట. ఎందుకు అంటే మన ఆర్గాన్స్ అనేది హెల్తీగా ఉంటేనే మనం హెల్తీగా ఉంటాము. సో ఈ చేంజెస్ అనేది మన లైఫ్లో తీసుకుంటే మనం కూడా మన బాడీని హెల్తీగా ఉంచుకోవచ్చు, మన ఆర్గాన్స్ని మనం హెల్తీగా ఉంచుకోవచ్చు. సో ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.